సైకిల్కి ఉన్నటువంటి ఆ గేర్ బాక్స్ ఇంకోటి గీసుకుంటేనో లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు ఇదేదన్నా తగిలితేనో వామ్మో అనుకుంటాం మనం. అట్లాంటిది చిన్న దెబ్బకి వామ్మో అనుకుంటుంటే మనం అన్నామలై భారతీయ జనతా పార్టీ తరపున తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి వాస్తవంగా చాలా కష్టపడ్డాడు. కానీ మన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 10% దాటించగలిగాడు, కానీ సీట్ల పరంగా గట్టి విజయం సాధించలేకపోయాడు. కానీ మొండిగా నిలబడతానన్నాడు, పోరాటం సాధిస్తానన్నాడు. ఏఐఏడీఎంకేని 3వ స్థానానికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు క్రమంగా అర్బన్ ఏరియాల్లో. ఇప్పుడు అతను మొండితనం ఎట్లాంటిదంటే అన్నామలై యూనివర్సిటీలో ఏదైతే జరిగినటువంటి అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి అరాచకం, ఒక ఆడపిల్ల పట్ల జరిగిన అరాచకం మీదన స్పందించని ప్రభుత్వ తీరుకి నిరసనగా ఏదైతే దేవుడికి మొక్కు పేరుతో చెర్నాకోల్తో కొట్టుకుని ఆ విజువల్స్ను కూడా బయటికి లైవ్లోనే చూపించాడు. డిఎంకే ప్రభుత్వం కుప్పకూలే వరకు తను చెప్పులు కూడా వేసుకోనన్నటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు రోడ్డెక్కినటువంటి పరిస్థితి.